హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది చికెన్ టిక్కా. బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కడిగి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని అందులోనే టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపి అందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకొని బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. 1 to 2 అవర్స్ దీన్ని బాగా పెట్టుకుంటే దీనికి మంచిగా అంత జ్యూసీ అంతా పీర్ చేసుకొని టేస్టీగా ఉంటుందండి ముక్క. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసుకొని కలపకుండా అలానే పేర్చుకోవాలండి. మొత్తము అందులో జ్యూసీ అంతా బయటికి రాకుండా జస్ట్ మనం అలానే వేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్ములోనే బాగా ఫ్రై కావాలండి. బాగా ఫ్రై అయినాక అందులోనే ఒక క్యాప్సికము కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి. ముక్కలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. క్యాప్సికమ్స్ టేస్ట్ అనేది బాగుంటుందండి. బాగా కలుపుతూ ఉండాలి. కలపడం అనేది స్లోగా అండి, బాగా కలపొద్దు, స్లోగా కలపాలి అంతే. అసలుకి అందులో నుంచి జ్యూస్ బయటికి రాకుండా మెల్లగా కలుపుతూ ఉండాలండి. పిల్లలకి చాలా ఇష్టమైన ఈ చికెన్ టిక్కానండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. ఇలానే ఒక్కసారి ఇలా మెల్లమెల్లగా మూత పెడుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి, చిన్నగా కలుపుకోవాలండి. చిన్నగా కలుపుకొని అంటే మాడకుండా చూసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి చికెన్ టిక్కా. ఇదేనండి, ఇలానే ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్ లాగా తీసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి చికెన్ టిక్కా. ప్లీజ్ subscribe my channel, like the channel. Thank you for watching.